జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీ కోరికని నేను కనిపెట్టేశాను. మీ మధ్య ఇంకా కక్షలే కానీ కలయికలు ఉండకూడదని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి భర్తతో భార్యని అలా 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 తిరిగి రమ్మని స్టార్ హోటల్లో సర్ప్రైజ్ బర్త్డే ఫంక్షన్ చేయమని నా కొడుక్కి చెప్పా. వాళ్ళీ పాటికి అక్కడే ఉండుంటారు. సో దెర్ ఈజ్ నో టైమ్ టు విష్ యువర్ సిస్టర్ బేబీ. ఓకే? దాన్ని సాధించడానికి ఇంత చేయాలా? అరే, ఇంకా చాలా చేయాల్సింది పాపా. ఫస్ట్ పొగ నీకు, తర్వాత సెగ మీ చెల్లెలికి. అది మీ అబ్బాయి భార్య, మీ కోడలు. తెలివితేటల మాస్క్ వేసి వాణ్ణి ట్రాప్ చేసింది. నాకు ఇష్టం లేని టెంపరరీ కోడలది. అడ్డంకంతా నువ్వే. ముందు నిన్ను దాని మనసులో నుండి తీసేస్తా, తర్వాత దాన్ని తారక్ మనసులో నుంచి లాగేస్తా. అప్పుడు దాని బతుకు ఫుట్పాత్. అయ్యో అని ఆదరించాలని నువ్వు చూసినా అది నిన్ను దగ్గర కూడా రానివ్వదు. దాని ఏడుపు అది ఏడుస్తుంది. దాన్ని చూసి నువ్వు ఏడవడమే. ఇంకా ఇంకా ఏమేం చేయాలని కలలు కంటున్నారు అత్తయ్య గారు? ఇంకా కలలెందుకే? నా టార్గెట్ నేను రీచ్ అయితే కథ కంచికి, నువ్వు బయటకి, మీ అనుబంధాల నోముకు మంగళం పాటమే. నెవర్. పాటలు రాని మీరు మంగళం పాడలేరు. తప్పుడు ఆటలు ఆడేవారు ఎప్పటికీ గెలవరు. పెనాల్టీలు పడతాయే తప్ప ఫైనల్ కోడు రీచ్ అవ్వలేరు. ఎలా అయినా సరే ఆనవాయితీగా వస్తున్న ఫస్ట్ విషెస్ ఈసారి కూడా నా చెల్లికి నేనే చెప్పి తీరుతాను. ఇంప్రెషన్ కోసం కాదు, అదంటే నాకు ఇష్టం కాబట్టి. మీరు ఎన్ని అగాధాలను సృష్టించాలని చూసినా వాటిని దాటి దాన్ని చేరి నా స్థానం నేను పదిలపరుచుకుంటాను. సరేనా అత్తయ్య గారు? తారక్, నాకు రోజు ఈ టైంలో ఎఫ్ఎం వినటం అలవాటు. కాస్త ఎఫ్ఎం పెట్టించవా? అంతేనా? మేనేజర్ సార్. ఎఫ్ఎం ఆన్ చేయండి. ఓకే సార్. నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే. ప్లీజ్ మేడం, ఎలా అయినా కరెక్ట్గా 12 గంటలకి నా చెల్లికి బర్త్డే విషెస్ చెప్పాలి. ప్లీజ్.
ఇది 15 సంవత్సరాల ఆనవాయితీ. ఈ సంవత్సరం డైరెక్ట్గా చెప్పే అవకాశం లేదు. అందుకే మిమ్మల్ని అప్రోచ్ చేస్తున్నాను. ఓకే, ష్యూర్, ప్లీజ్. బోలేమ్మా ఎల్లు. సర్ప్రైజ్, సర్ప్రైజ్, సర్ప్రైజ్. భగవంతుడిచ్చిన బంధాలు చాలా చాలా విలువైనవి. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, అక్క, తమ్ముడు, ఇవన్నీ దేవుడిచ్చిన బంధాలు. ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఓ అక్క తన చెల్లెలి బంధానికి సాక్షిగా అయి, అది ఆనవాయితీ అయినా ఓ అక్క తన చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పాలని మన బ్లూ FM 66.5 FM ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. ఎవరో ఏంటో మా శ్రోతలకు సర్ప్రైజ్. ప్లీజ్ మీరు మాట్లాడండి మేడం. తను నా చెల్లి. ఇది దేవుడిచ్చిన వరం. నా చెల్లి నా చేతులకి చున్ని కట్టి రక్త సంబంధంగా మార్చింది. అక్క, ఈ బంధం జన్మ జన్మలకు ఇలాగే ఉండాలని నా శ్వాస అయింది, నా ఊపిరైంది, నా ప్రాణమైంది. తను ఎక్కడున్నా, ఎలా ఉన్నా నా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకుని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి. వంద పుట్టినరోజులు జరుపుకుని ప్రతి వసంతం ఓ పండగలా జరగాలి. మిథున, నీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలే. మన మధ్య నిశ్శబ్దాన్ని ఈ సంబరం చెరిపేయాలి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. విష్ యూ హ్యాపీ బర్త్డే మిథున. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.